వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేక ఇంటి వాచ్మెన్ రంగన్నది సహజ మరణం కాదంటూ ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అనుమానాన్ని పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణించడంపై లోతైన దర్యాప్తు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఈ రీపోస్ట్ మార్టం నిర్వహణలో పాల్గొన్నారు. రంగన్న శరీరంపై గాయాలు ఏవైనా ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇలా ఉండగా వైఎస్ వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి విషయంలో అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా చంద్రబాబు కేబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో పరిటాల హత్య కేసులో కూడా సాక్షులు ఇదే విధంగా అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించడంపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై కేబినెట్లో చర్చించినట్లు వెల్లడించారు. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని, వివేక హత్య కేసులో సాక్షుల మరణాలు మిస్టరీగా మిగిలిపోయావని చెప్పారు. తలకిందులుగా తప్పు చేసిన వారు తప్పించుకోలేరని, చట్ట ప్రకారం శిక్ష తప్పదని అనిత స్పష్టం చేశారు. రంగన్న మృతదేహాన్ని రీపోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేక ఇంటి వాచ్మెన్ రంగన్నది సహజ మరణం కాదంటూ ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అనుమానాన్ని పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణించడంపై లోతైన దర్యాప్తు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఈ రీపోస్ట్ మార్టం నిర్వహణలో పాల్గొన్నారు. రంగన్న శరీరంపై గాయాలు ఏవైనా ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇలా ఉండగా వైఎస్ వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి విషయంలో అనుమానాలు ఉన్నాయంటూ స్వయంగా చంద్రబాబు కేబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో పరిటాల హత్య కేసులో కూడా సాక్షులు ఇదే విధంగా అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రంగన్న అనుమానాస్పద స్థితిలో మరణించడంపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై కేబినెట్లో చర్చించినట్లు వెల్లడించారు. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని, వివేక హత్య కేసులో సాక్షుల మరణాలు మిస్టరీగా మిగిలిపోయావని చెప్పారు. తలకిందులుగా తప్పు చేసిన వారు తప్పించుకోలేరని, చట్ట ప్రకారం శిక్ష తప్పదని అనిత స్పష్టం చేశారు. రంగన్న మృతదేహాన్ని రీపోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.